నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకొని ఇప్పుడు వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన కృష్ణా జిల్లా గన్నవరం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన గన్నవరం ఎమ్మెల్యే అయినా కూడా విజయవాడ రాజకీయాలపై ఆయనకు ఎంతో కొంత పట్టుంది. అయితే మొన్నటి వరకు చంద్రబాబు గారిని తిట్టిన వంశీ ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారిని పొగడమే పనిగా పెట్టుకున్నారు. ఆయనలో ఈ మార్పు ఎందుకు? అసలు వైసీపీలో తెర వెనుక ఏం జరుగుతుంది? వల్లభనేనిలో వచ్చిన మార్పుకి కొడాలి నానిలో టెన్షన్ పట్టుకుందట. అసలు కొడాలి నానికి వల్లభనేని వంశీకి మధ్య ఏం జరుగుతోంది? వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. సో మేడం, తెలుగుదేశం పార్టీతోనే ఆయన భవిష్యత్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఆయన వైసీపీలో చేరి చంద్రబాబు గారిని అలాగే లోకేష్ గారిని నానా మాటలు అంటున్న పరిస్థితి మనం మొన్నటి వరకు చూసాం. అయితే చంద్రబాబు గారిని మొన్నటి వరకు ఆయన ముసలోడు అని కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఈయనే ప్రచారం చేయలేక ఆపసోపాలు పడుతూ ఉన్నారు. సో ఇవన్నీ తీసి పక్కన పెడితే అయితే తాజాగా ఇప్పుడు ఆయనలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు గారిని పొగుడుతూ ఉన్నారు. అసలు ఈ మార్పు ఎందుకోసం? దీనివల్ల కొడాలి నానికి ఉన్న టెన్షన్ ఏంటి? ఇందాక అన్నారు చూడండి ఒక మాట, ముసలాడు అన్నారని. ముసలాడు అన్న వ్యక్తి ర్యాలీలో, అంటే తన నామినేషన్ వేసే ర్యాలీలో ఆయన ఊపిరాడక అస్వస్థతకి గురయ్యాడు. చంద్రబాబు నాయుడు గారికి అలా ఏది కాలేదు. ఇప్పటికీ 3 సభలు ఆయన నిర్విరామంగా ఆయన పాల్గొంటున్నారు. సో ముసలాడు అని నోటికి వచ్చిందని మాట్లాడకూడదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది మనకి ఏ వ్యక్తి అయినా ఒకటే, మనకి ఇక్కడ వ్యక్తి కాదు ముఖ్యం. నువ్వు రాజకీయాల్లో నువ్వు రాజకీయం చేయొచ్చు, కానీ వ్యక్తిగత దూషణలు అనవసరం. ఎదుటి వ్యక్తి ఆ స్టేచర్ మనం గుర్తించాలి. ఆ సంస్కారం వీళ్ళెవరికి కనిపించట్లా, అందుకని మనం చెప్పుకుంటున్నాం. ఇక వల్లభనేని వంశీ, ఈ వల్లభనేని వంశీ అనే అతను ఒక వ్యాపారవేత్త, సినిమాలు కూడా ఏదో పనిచేశాడు, సినిమా నిర్మాతగా కూడా. అయితే ఈయన ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం తెలుగుదేశంతో మొదలైంది. తెలుగుదేశంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గన్నవరం నుంచి 900 చిల్లర అంతే అతనికి వచ్చిన ఓట్లు. అతని ప్రత్యర్థి వచ్చి అప్పుడు యార్లగడ్డ వెంకట్ అనుకుంటా. అయితే ఆ యార్లగడ్డ, ఇక్కడ చిత్రం ఏంటంటే ఆ రోజు యార్లగడ్డ వెంకట్ వైసీపీలో ఉన్నారు. వల్లభనేని వంశీ తెలుగుదేశం నుంచి గెలిచాడు. ఆయన గెలిచి ఈయన వైసీపీలో చేరాడు. చేరాక ఈయనకి కొడాలి నానికి మంచి స్నేహం ఉంది. ఇద్దరికి కొంచెం వ్యాపార సంబంధాలు కూడా ఉన్నట్టున్నాయి. అయితే మొత్తం మీద స్నేహితులు కావడంతో ఆయన ప్రోద్బలం మీద ఈయన వైసీపీలోకి వెళ్ళడం, వైసీపీలో ఎదగడానికి ప్రయత్నించాడు. అయితే ఇంకో రకంగా ఏం చెప్తారంటే, ఇప్పుడు ఇద్దరు కూడా సినిమాలకి, ఇప్పుడు ఎవరు కొడాలి నాని కూడా కొంచెం చిత్ర నిర్మాణంలో ఏదో ఉన్నారు కదా ఆయన కూడా. సో వీళ్ళిద్దరూ ఒకటవటానికి ఇంకో కారణం ఏంటంటే వల్లభనేని వంశీ వ్యాపార విషయంలో భయపడ్డాడు వైసీపీకి అని ఒక టాక్ కూడా ఉంది. ఆ రీజన్తో అతను అటు మొగ్గాడు అని. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు, అప్పుడు వ్యాపార భవిష్యత్తు కదా, దానికోసం ఇంకా నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఒకసారి మనం ఇప్పుడు మనిషి చెడు వైపు వెళ్తే చెడు ఉంటుంది, మంచి వైపు వెళ్తే మంచి ఉంటుంది. కొడాలి నాని అనే వ్యక్తి మూలంగా వైసీపీలోకి వెళ్ళి కొడాలి నాని బూతులు మాట్లాడతాడు కాబట్టి ఈయన బూతులు నేర్చుకున్నాడేమో, బూతులు మాట్లాడటం మొదలుపెట్టాడు. అందులో భాగంగానే ఇద్దరిని తిడతాడు. ఎవరిని? చంద్రబాబు నాయుడిని, లోకేష్ని నువ్వు అనే మాట్లాడతాడు. అంటే వయసుకి ఒక పెద్దరికం ఇవ్వటం తెలియని వ్యక్తి అనమాట. అలాంటిది ఈరోజు సడన్గా వాట్ హ్యాపెండ్, నిన్నటి నుంచి ఆయన అంటే ఇటీవల కాలంలో మీరు గారు అని సంబోధిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని. ఇది ఎందుకు వచ్చింది ఈ మార్పు అనేది ప్రశ్న. ఇంకోటి ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఈ వైసీపీలో ఉన్న ఈ యార్లగడ్డ వెంకట్ ఇప్పుడు గన్నవరం అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నారు. అంటే విధి విలాసం, విధి విచిత్రాలు అంటాం కదా. సో ఇటు అటు అటు ఇటు తారుమారయ్యారనమాట. అది ఒక కారణం. అయితే ఇంకో కారణం ఏంటంటే, వీళ్ళకి దుబ్బా వెంకటేశ్వరరావు అని వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు ఆయన. అంటే కొడాలి నానికి కానీ లేకపోతే మన వల్లభనేని వంశీకి కానీ. ఆయన్ని ఇటీవల మన షర్మిల గారు, కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఆవిడ కలిశారు. కలిసి మీరు కాంగ్రెస్లోకి రండి అని ఆహ్వానించారు. దాంతో ఇప్పుడు వీళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎస్పెషలీ వల్లభనేని వంశీకి ఏ రకంగా, ఇప్పుడు నీకు ఒకళ్ళు హెల్ప్ చేసే వ్యక్తి ఉన్నప్పుడు పార్టీలో ఆయన సడన్గా వేరే వైపుకి వెళ్ళిపోతాడేమో అని భయం పట్టుకుంటుంది కదా, అదొక రీజను. ఇంకో రీజన్ ఏంటంటే, ఇప్పుడు అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మొన్న ఎప్పుడైతే మేనిఫెస్టో విడుదల చేశాడో ఆయన అఫిడవిట్ వేసినప్పుడే తేడా కొట్టింది.
అంటే పేద ముఖ్యమంత్రికి 780 కోట్ల అని ఒక సందేహం అందరికీ వచ్చింది. తర్వాత మేనిఫెస్టోలో నవరత్నాలు కాదు రాళ్ళు ఉన్నాయి అని అందరూ అనుకున్నారు. తర్వాత నిన్న తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చాక వార్ వన్ సైడ్ అనేది అందరికీ అర్థమైంది. ఇప్పుడు చాలా నిజంగా నిన్నటితో సమీకరణాలు మొత్తం మారిపోయాయి. ఈరోజు మీరు తెలుగుదేశం ఆంధ్రదేశానికి వెళ్ళి ఎవరిని మీరు గెలిపిస్తారని ప్రజలను అడిగితే వాళ్ళ నాడు ఏ విధంగా ఉందంటే కళ్ళు మూసుకుని కూటమికి తెలుగుదేశానికి అని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకు ఈ మార్పు వచ్చింది? భూ యాజమాన్య హక్కు చట్టం విన్నాక ప్రజల్లో ఒక భయం పట్టుకుంది. మీరు గమనిస్తే నిన్న ఒక ఛానల్లో సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు, ఏంటండి భూ యాజమాన్య హక్కు చట్టం గురించి ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అని ఆ యాంకర్ అడుగుతాడనమాట. అడిగి మరి తెలుగుదేశం వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టారు కదా అంటే, అదేమీ లేదండి, కేంద్రం పంపించింది మేము పెట్టాం అంతేను, మాకు సంబంధం లేదు. అయినా ఏముంది, ఇప్పుడంతా ఈ గవర్నెన్సే కదా, మీరు ఒక వస్తువు కొనాలంటే కూడా మీరు ఫోన్పేలు అవి చేస్తున్నారు కదా, ఆ రకంగా మీది ఈ గవర్నెన్స్ ఉంటుంది అంతే, అందులో ఏముంది అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఆయన. ఎంత సింపుల్గా తేల్చేశాడంటే, నా ఆస్తి నీ దగ్గర ఎందుకు ఉంటుంది, దాని వివరాలు ప్రజలకు ఎందుకు వెళ్తాయి, అది ఓపెన్ అయిపోతుంది కదా, ఓపెన్ ఇది కదా అది. అసలు ఎవడివి అంటే నా పర్సనల్ ఇంకేం లేదా నాకు, నా వ్యక్తిగతం ఉండదా నాకు? రేపొద్దున మీరు కూడా వచ్చేస్తారా? ఆలోచిస్తే ఎంత అసహ్యం అది. అంటే గవర్నమెంట్ అనేది మాకు భద్రత కల్పించాలి కానీ మీరు అసలు మా దాంట్లోకి ఎందుకు వస్తున్నారు? మీరు అసలు మా విషయాల్లోకి, నా ఆస్తి గురించి మీకెందుకు? నేను తప్పు చేస్తే నువ్వు ప్రశ్నించాలి కానీ నా దస్తావేజులు తీసేసుకుని ఇంకా దస్తావేజులు ఉండవు, సివిల్ కోర్ట్స్ ఉండవు. దీని మీద మీకు గుర్తుంటే నవంబర్ 14 వాళ్ళు ప్రకటించినప్పుడు 50 రోజులు మొత్తం బార్ అసోసియేషన్లు దీన్ని ఖండించి వాళ్ళు ఉద్యమం చేశారు, ఈ భూ యాజమాన్య హక్కు చట్టం పనికిరాదు అని. తెలుసా మీకు? కానీ వాళ్ళు ఎంత, ఇది నిజంగా చాలా అన్యాయం ఇది. సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. గమనించి ఇప్పుడు వాళ్ళు ఓటుని డెఫినెట్గా వాళ్ళు వైసీపీకి వేసే ఉద్దేశంలో లేరు. ఇది మీరు నేను చెప్పట్లా, వైసీపీ చేజేతులా చేసుకుంది ఇది. ఇంకో విషయం ఏంటంటే దీనివల్ల కొడాలి నానికి ఏంటి సమస్య? ఇప్పుడు ఫస్ట్ మనం వల్లభనేని వంశీని తీసుకుంటే వల్లభనేని వంశీలో ఈ మార్పు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఎంతమంది మహా అయితే 25-30 మంది నెగ్గుతారేమో వైసీపీలో. ఇప్పుడు ప్రతి వాళ్ళలో టెన్షన్ మొదలైనప్పుడు వల్లభనేని వంశీ ఇప్పుడు మళ్ళీ రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలి. అతను ఎంత వయసు ఉంటుంది? మహా అయితే తక్కువే అతని వయసు, 40 చిల్లర ఉంటుందేమో, మనకి ఎగ్జాక్ట్ గుర్తులేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలి అతను. ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది అనుకోండి, వల్లభనేని వంశీకి కష్టమే. ఎందుకంటే ఒక పక్క వ్యాపారం చేసుకోవాలి, ఒక పక్క ప్రజల్లోకి వెళ్ళాలి అతను. ఇప్పుడు నిన్నటి వరకు ఒక చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ఆయనకేమీ నియోజకవర్గంలో పెద్ద గొప్ప పేరు ఏం లేదు, చేజేతులో చేసుకున్నాడు. నన్ను అడిగితే తెలుగుదేశంలో ఉండి సుఖంగా ఉండాల్సిన వ్యక్తి ఏదో వ్యామోహాలకు వెళ్ళిపోయాడు, పదవి కోసమో దేనికోసమో, ఎటు కాకుండా అయ్యాడు. ఇప్పుడు ఇంకా రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోతుంది. ఆ భయంతో ఆయన అటు చంద్రబాబు నాయుడు గారిని అటు లోకేష్ గారిని మీరు అని సంబోధిస్తున్నాడు. ఇది కొడాలి నానికి మింగుడు పడ్డం లేదు. ఎందుకంటే ఇప్పుడు కొడాలి నాని గురించి వాళ్ళ నియోజకవర్గంలో ఎటువంటి పేరుందో అందరికీ తెలుసు. ముందు మహిళలను అడిగితే వాళ్ళు చక్కగా చెప్తారు కొడాలి నాని ఎలాంటి వాడు, ఆయన నోరు విప్పితే బూతులు తప్ప ఇంకోటి ఉండవు, దౌర్జన్యాలు చేస్తాడు, అక్రమాలు చేస్తాడని. ఇప్పుడు కొడాలి నానికి ఇతనికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాజకీయంగా కొడాలి నాని ఒక రకంగా అతన్ని తీసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు వల్లభనేని వంశీ కనుక తెలుగుదేశం వైపు మొగ్గు చూపితే ఫ్యూచర్లో ఇప్పుడు అతనికి ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు ఎలాగా ఇంకా ఉండదు కొడాలి నానికి. ఫ్యూచర్లో కూడా అన్ని రకాలుగా వ్యాపార పరంగా కూడా దెబ్బతినొచ్చు అనే ఒక ఉద్దేశం కూడా అతనికి ఉండొచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన టెన్షన్ పడుతూ ఉంటుండొచ్చు.